నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవరునూ లేరు. ఎవరు లేరట? భక్తిహీనత లక్షణాలు ఇవి. నీతిమంతుడు లేడు, ఇదొక భక్తిహీనత. గ్రహించేవాడు లేడు, ఇదొక భక్తిహీనత. గ్రహించేవాడంటే అడుగుతున్నాను, గ్రహించేవాడంటే ఏమి గ్రహించాలి? భక్తిహీనతలో గ్రహించేవారు లేరన్నది కూడా ఒక భక్తిహీనత. అంటే భక్తిహీనత ఏమి గ్రహించాలి? దేవుడు నా జీవితాన్ని కొన్ని కార్యాలు చేశాడని గ్రహించకపోవడం చెప్పండి, భక్తిహీనత. మనం ఎప్పుడు గ్రహిస్తాం చెప్పిన? మనం అనుకున్నది ఏదన్నా జరగకపోతే, మనం కోరుకున్నది ఏదన్నా మనకు నెరవేరకపోతే, అప్పుడు మనం చేసే ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, అందరూ సుఖంగా ఉన్నారు, అందరూ మనశ్శాంతిగా ఉన్నారు, నాకు ఎందుకు ఇలా జరుగుతున్నాయి ప్రభువా? నన్ను పట్టించుకోవట్లేదా? నా ప్రార్థనకు నువ్వు జవాబు ఇవ్వని. అప్పుడు ఎంత గ్రహింపు వచ్చేద్దో మనకి. ఆ గ్రహింపులో దేవుడిని ఎంతలా అడుగుతాం? ఏంటి ప్రభువా, నా ప్రేయర్స్కి నువ్వు ఆన్సర్స్ లేట్ చేస్తున్నావు ఏంటని అడుగుతాను. నేను అడుగుతున్నాను, ఇది గ్రహించడం కాదు. నీకు ఏదన్నా జరగకపోతే నువ్వు దేవుడు ఏదో నేను పట్టించుకోలేని గ్రహింపు నీకు అర్థమవుతుందే. నేను అడుగుతున్నాను, రివర్స్ అడుగుతున్నాను. నువ్వు అందరితో పాటు సజీవుల లెక్కల్లో ఉన్నావు, ఇంకా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు అన్నది నువ్వు గ్రహించావా? నువ్వు చేసే పనులకి, నువ్వు చూసే చూపులకి, నువ్వు మాట్లాడే మాటలకి, నీ హృదయంలో వస్తున్న ఆలోచనలకి నేను ఎప్పుడో సమాధులు మట్టి నోట్లు వేసి నేను గప్పేటేయాలి, కానీ ఇంకా బతుకున్నావంటే దేవుడు నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడన్న సంగతి నువ్వు గ్రహించావా? ఒక బీటెక్ చదువుతున్న కుర్రాడు అన్నాడు, వాడికి సువార్త అర్థమైన తర్వాత, అన్న నా హార్ట్లో చాలా విషయాలు రన్ అవుతున్నాయి, అవి బయటికి చెప్తే మా అమ్మ నాన్నే చంపేస్తారు, నేను చెప్పలేను, నాకు ఎందుకు అలాంటి థాట్స్ వస్తున్నాయి అంటే, అప్పుడు ఆ పాస్టర్ గారు అంటారు, నీకు సువార్త అర్థమైంది కాబట్టి నువ్వు ఒప్పుకొని, నీకు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు ఒప్పుకొని చెప్పుకుంటున్నావు. కానీ నీకు విషయం చెప్పనా నాన్న, నువ్వు ఒప్పుకున్నావు, మిగిలిన వాళ్ళందరూ చెప్పండి కప్పుకున్నారు. సువార్త మనకు అర్థమైతే నేర్చుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? మనం గ్రహిస్తాం. ఏం గ్రహిస్తాం? దేవా, ఈయన్ని ఇంకా ఎలా భరిస్తున్నావు? తప్పులు చేసే భార్యని భరించడం భర్తకి ఎంత కష్టమో, ఉదయం లేస్తే సాయంత్రం వరకు ఆయన నిక్రించే పనులన్నీ మనం చేస్తున్నాం, మనం ఇంకా భరిస్తున్నాడు లేదు చెప్పండి. గ్రహించావా? పైపచ్చికి ఇంకా బతుకున్నామంటేనే గ్రేట్, ఇంకా తిరుగుతున్నామంటే గ్రేట్, ఇంకా చర్చిలో ఉన్నామంటే గ్రేట్. ఈ గ్రేట్నెస్ మర్చిపోయి, ఈ యొక్క సువార్తలో ఉన్న సత్యమును, కృపను మర్చిపోయి మనం అంటాం దేవుణ్ణి, ఏంటి నా ప్రార్థనలు నువ్వు జవాబు ఇవ్వట్లేదు. మళ్ళీ ఇది ఒక డిమాండ్ దేవుడిని. అర్థమైంది నీకు అసలు సువార్తలో దేవుడు? కొంతమంది ఈ మధ్య ఇలా చేస్తున్నారు ప్రార్థనలు, నువ్వు ఇస్తావు నాకు తెలుసు, నజరేయుడైన యేసు నామమున నువ్వు ఇస్తావు అని, నీ బంధిస్తాడు. నీకు ఏం వాళ్ళని నీకు అడుగుతున్నాను, ఏమి వాళ్ళు నీకు లైఫ్ ఇచ్చాడు, ఇంకా నీకు రోజు ఇచ్చాడు. గుర్తుపెట్టుకో, డే బై డే ఇంకా నడుస్తుందంటే నువ్వు ఆయన నీకు అర్థమయ్యాడా? నీకు సువార్త అందుకంటున్నాను, ఈ అధ్యాయం అంతా చదివితే మనకు అర్థమైంది ఏంటి చెప్పిన? సువార్త అర్థమైంది అర్థం, నాకేం అర్థం లేదని అర్థమైంది. ఇన్ని సంవత్సరాలు ఇంత సేవా జీవితంలో మనకు అర్థం కావాల్సింది ఏంటి తెలుసా? అసలు నాకు సువార్త తెలిసిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది, నాకేం తెలియకుండా సువార్తలో బతికేస్తున్నాను. బైబిల్ చెప్తుంది, బైబిల్ మరలా మాట్లాడుతుంది, ఇంత జరుగుతున్నా, ఇన్ని జరుగుతున్న దేవా నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదని అంటున్నావా, కానీ దేవా ఇన్ని జరుగుతున్నా నన్ను ఇంకా బతికించుంచావని ఏ రోజన్నా అన్నావా?